అందరికీ వందనాలు. మనం కొన్ని వారాలుగా నేర్చుకుంటా ఉన్నాం. సహనమునందు భక్తి కలిగి జీవించాలి అని. సహనమునందు భక్తిలో మనం మొదటగా చూసాం. అన్యాయం చేసేవారి యెడల మేలు చేయగలిగిన స్థితి సహనంలో భక్తి నేర్పిస్తా ఉంటది. రెండోది, ఒత్తిడి కలిగించే పరిస్థితుల మధ్య మనం దేవుణ్ణి ఆశ్రయించేలా చేస్తది సహనమునందు భక్తి. ఈరోజు మరొక విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఒక సందర్భాన్ని ఊహించండి. దాన్ని బట్టి మనం ఈ విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక ఇద్దరు వ్యక్తులున్నారు. హ్మ్. ఆ ఇద్దరు వ్యక్తులు ఒకే వయస్సు కలిగిన వారు. ఇద్దరు అన్నదమ్ములు కాదు. ఆహ్, వేరు కుటుంబానికి చెందిన వారు. ఇద్దరు ఒకే వయస్సు సంబంధించిన వారు. ఒకే స్కూల్‌లో చదువుతున్నారు. ఒకేలాంటి స్థితి కలిగిన వారు. అయితే ఒకళ్ళేమో టాపర్. అంటే స్కూల్‌లో బాగా చదువుతున్నాడు. ఇంకొకరేమో అస్సలు చదువు అబ్బట్లే. ఇప్పుడు ఈ చదువు రానోడు చదువు బాగా చదువుతున్నోడిని ఎలా చూసినప్పుడల్లా ఏమనుకుంటాడు తన గురించి తాను? బాగా చదువుతున్నోడిని, ఒకే స్కూలు, ఒకే వయస్సు, స్థితన్నీ ఒకటే ఉంది. కానీ ఒకళ్ళకి బాగా చదువు అబ్బింది. చదువుతున్నాడు. బాగా చదవగలుగుతున్నాడు. ఇంకో వ్యక్తి అస్సలు చదవలేకపోతున్నాడు. ఇప్పుడు ఈ చదువు రాని వ్యక్తి చదువుతున్న వ్యక్తిని చూసేటప్పుడు ఎలా ఫీల్ అవుతాడు? ఎలా ఆలోచిస్తాడు? ఏంట్రా నాయనా, మన వల్ల అవ్వట్లేదు. మనోడేమో అన్నీ చదివేస్తున్నాడు. అన్నీ అయిపోతున్నాయి. మనకేంటి అసల చేత కాట్లేదు. ఇంటికొచ్చి రిపోర్ట్ కార్డ్ చూపిద్దామంటే తల్లిదండ్రులు ఏమంటారు? ఆడిని చూసి గుర్తు తెచ్చుకోరా. నీతోనేనా ఆడు చదువుతున్నాడు. చూసావా? నువ్వున్నావు. ఎందుకు పనికొత్తావు? దేనికి ఉపయోగపడతావు? ఈ ఈ రకమైన మాటలు ఇంట్లో ఉంటాయి. స్కూల్లోకెళ్ళిన తర్వాత ఆడిని చూసినప్పుడల్లా ఈడికేమనిపిస్తది? నేను వేస్ట్ ఇంకా. నా జీవితం వేస్ట్. నేను దేనికి పనికిరానేమో. ఒక భావన మనం ఇతరులను చూసినప్పుడు, ఇతరులతో పోల్చుకున్నప్పుడు, ఇతరులను మనం గమనించినప్పుడు మనకనిపిస్తా ఉంటది. ఒకసారి స్కూల్‌లో యాన్యువల్ డే ఫంక్షన్ వచ్చింది. స్కూల్‌కి మనం ఒక 10 ఇయర్స్ అయింది కాబట్టి సెలబ్రేట్ చేద్దాం అని చెప్పారు. చెప్తే వీళ్ళిద్దరిని అంటే స్కూల్ పిల్లలందరినీ గ్యాదర్ చేసి కొన్ని కార్యక్రమాలు చేద్దాం అని చెప్పి స్కూల్ యాజమాన్యం నిర్ణయం తీసుకొని కొన్ని ఈవెంట్స్ పెడతా ఉంది. అందులో భాగంగా కొన్ని డ్రమ్స్ తీసుకొచ్చి పిల్లలకి నేర్పిస్తా ఉండేటప్పుడు ఈ చదువు బాగా అబ్బనోడు ఉన్నాడు కదా! ఆ అబ్బనోడు ఏం చేశాడంటే ఆళ్ళు నేర్పించినట్టుగా వాయించడం ప్రారంభించాడు ఆ వాయిద్యాన్ని. ఆ వచ్చిన మ్యూజిషియన్ అన్నాడు, "ఈ పిల్లోడు చాలా కొడుతున్నాడండి. ఈ ఈ వయసులోనే ఇంతలాగా చేస్తున్నాడంటే దీనికి మంచి భవిష్యత్తు ఉంది" అని అన్నారు. వెంటనే మాస్టర్ అన్నాడు, "ఈడికి చదువు తప్ప అన్నీ అబ్బుతాయి" అన్నాడు. ఆ పిల్లోడు యాన్యువల్ డేకి కావాల్సిన మ్యూజిక్ అంతా బాగా కొడతా ఉంటే మ్యూజిషియన్ మెచ్చుకున్నాడు. టీచర్ మెచ్చుకున్నాడా? మెచ్చుకోలేదు. టీచర్ ఎవరిని మెచ్చుకుంటాడు? బాగా చదువుతున్నాడు కదా! ఆడిని మెచ్చుకుంటాడు. ఇప్పుడు చదువు బాగా చదువుతున్నోడేమోసి ఈ మ్యూజిక్ కొట్టమంటే ఇప్పుడు మనకు మ్యూజిక్ బాగా వచ్చినోడు ట్యూన్ వస్తది కొడితే. ఆ డప్పు ఇలా కొట్టాడు. అదే డప్పు రానోడు ఎలా కొడతాడు? ఏంట్రా నువ్వు కొట్టడం అనేలా కొడతాడు. అది వినసొంపుకుంటదా? ఎవరన్నా బాగా పాట పాడినోళ్ళు డప్పు సరిగ్గా కొట్టలేదనుకోండి ఏం చేస్తారు తెలుసా? "బాబు నువ్వు ఆపేరా బాబు నేను పాడుకుంటాను" అని అంటారు. కదా! ఇలా ఆ ఇద్దరు పిల్లలు ఒకడు బాగా చదువుతున్నాడు. ఇంకోడు ఏం చేస్తున్నాడు? బాగా డప్పులు కొడతా ఉన్నాడు. మనకనిపిస్తా ఉంటది. చదివితే బాబు ఏదైనా ఉద్యోగం చేసుకుంటే ఆడు స్థిరపడతాడు కదా! అనిపిస్తది. మ్యూజిషియన్‌లు పెళ్ళికి నీకు కావాలా వద్దా? పెళ్లి గుర్తు రాగానే
ఆ మ్యూజిషియన్ కావాలి, ఎక్కడన్నా ఎక్కడ దొరుకుతాడా, ఉంటే పిలండి, కొన్ని డబ్బులు ఇద్దాంలేండి అన్నట్టుగా అని అంటారు. కొంతమంది వ్యక్తులు కొన్ని రకాలుగా తయారు చేయబడతారు. వారి సామర్థ్యాలు వేరు, వారి స్థితిగతులు వేరు, వారి గమ్యం వేరు. అయితే మనం ఒకరి బలాల్ని చూడలేక బలహీనపరుస్తూ ఉంటాం. ఈ ఇద్దరు పిల్లల్ని మనం విషయాన్ని నేర్పిస్తా ఉంటారు. ఏంటనంటే, ఎవరు ఏ రకమైన నైపుణ్యాల చేత నింపబడ్డారో, ఏ రకమైన బలాల చేత నింపబడ్డారో, అలాగ ప్రోత్సహించడం ఈరోజు కరువయ్యి, నేను దీనికి సంబంధించిన వాడిని కాదు, నేను చేయలేను, నేను ముందుకెళ్ళలేను, నా పరిస్థితి ఇది కాదని చెప్పి, వారిని వారు నిందించుకోవడం ప్రారంభిస్తా ఉన్నారు. ఈరోజు ఒక ఇంట్లో పుట్టిన వారైనప్పటికీ కూడా ఇద్దరు సహోదరుల మధ్య ఐక్యతని తల్లిదండ్రులు కలిగించలేకపోతా ఉన్నారు. వారి మధ్య మంచి సంబంధాన్ని కలిగించలేకపోతున్నారు. ఒకరేమో నేను గొప్ప అని ఫీలింగు, ఇంకొకరేమో చేతకానోళ్ళ ఫీలింగు. ఒకే ఇంట్లో ఉంటున్నారు మళ్ళీను. ఈరోజు ఆలోచించండి. ఎందుకలా జరుగుతుంది అనంటే, మనం పోల్చుకునేటప్పుడు, పోలుస్తున్నప్పుడు, లేకపోతే వారి యొక్క విలువ, వారి యొక్క సామర్థ్యపు స్థితిగతులను మనం అర్థం చేసుకోలేక ఇలా చెయ్యాలని చెప్పి మనం నిర్ణయం తీసేసుకొని, అలా చేయలేనప్పుడు వారి విషయంలో మనం ఏం ఆలోచన చేస్తామంటే, ఈళ్ళకేది చేత కాదని మనం ఒక అభిప్రాయాన్ని చెప్పేస్తా ఉంటాం. దానివల్ల ఏమవుద్ది? ఆ వ్యక్తి అలాగే బాధపడతా ఉంటాడు. అంతే, నా వల్ల ఏం కాదు, నా వల్ల ఏం చేత కాదు. అందరికీ నా వల్ల నిరుపయోగం అని, నేనెవరికీ ఉపయోగపడను అనే భావనలు మనిషిలో కలుగుతా ఉంటాయి. ఇప్పుడు మనం ఆలోచించే విషయం ఏంటనంటే, మనలో ఎప్పుడైనా అలాంటి భావన కలిగిందా? నేనెందుకు పనికిరాను, నా వల్ల ఏం ఉపయోగం లేదు అనే భావనలు మీకొచ్చాయా ఎప్పుడైనా? మీ పక్కోళ్ళని మామూలు ఇలా అడిగి ఆళ్ళ మొఖం చూడండి. ఆళ్ళు చెప్పేత్తారు. ఆళ్ళు మాటలేం మాట్లాడరు. ఆళ్ళ మొఖంలో మీకు తెలిసిపోద్ది. ఆ! ఈళ్ళ మొఖంలో వచ్చింది. ఈళ్ళు అనుకున్నారు ఎప్పుడో. ఈళ్ళు హృదయంలో ఎప్పుడో ఫీలయ్యారు. ఛే! నేనెందుకు పనికిరాను, నా వల్ల వేస్ట్ అనే భావనలు ప్రతి మనిషిలో వస్తా ఉంటాయి. అలా వచ్చేటప్పుడు నీకు దేవుడు నీ పట్ల ఆలోచించిన ఆలోచన వేరు. నీ పట్ల దేవునికున్న ఉద్దేశాలు వేరు. నీ జీవితంలో దేవుడు చేయాలనుకున్న సంగతులు వేరు. దాన్ని వెతకడానికి నువ్వు ఓపికతో ఎదురు చూడాలి. సహనంతో ఎదురు చూడాలి. దేవుని యందు దృష్టుంచి ముందు కొనసాగాలి. సహనమునందు భక్తి అనంటే, నేను ఎదుర్కొంటున్న పరిస్థితుల మధ్య దేవుడేం చేయబోతున్నాడని ఓపికతో ఆయన కోసం కనిపెడుతూ ముందుకు నడవడం. ఎదురు చూస్తూ దేవుని విషయాల యందు లక్ష్యముంచుతూ ఎక్కడ నిరుత్సాహపడక, ఎక్కడ ఆ విషయాల్లో నన్ను నేను నిందించుకోక, జాగ్రత్తగా ఆ విషయాల్లో అడుగులు వేయడం, సహనమునందు భక్తి కలిగి ముందుకు కొనసాగడం. కొన్ని సందర్భాలు మనం ఆలోచిస్తే ఎలా ఉంటదనంటే, ఒక వయసొచ్చిన తర్వాత కొన్ని జరిగిపోవాలి అని ఆశ ఉంటది. ఆ వయసులో జరగాల్సిందే ఏంటనంటే, పెండ్లి అనే వయసు ఈ వయసుకి అయిపోవాలని గవర్నమెంట్ ఒక వయసు ఇచ్చింది. ఎందుకు? బాల్య వివాహాలు అయ్యేవి కాబట్టి స్త్రీకి 18, పురుషుడికి 21 అని. ఇప్పుడు గనక మళ్ళీ లెక్కలు పాస్ చేస్తారంట. ఏమనంటే 30, 35 అయినా పర్వాలేదని. ఎందుకు? ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే ఎవరన్నా ఏమంటున్నారు? అప్పుడేనా? 30 వచ్చినా అప్పుడేనా అంట. మరి ఇంకెప్పుడు? 35కి. సరే, చేసుకోవడం ఆలిష్టం. చేసుకున్న తర్వాత విషయాల్లో వారు ఎదుర్కొనే పరిస్థితులు బట్టి వారు నిర్ణయం తీసుకుంటున్నారు కాబట్టి ఓకే. అయితే అందరికీ తన వయస్సు కలిగిన వారందరికి వివాహం అయిపోయి తనకొక్కరికి అవ్వలేదనుకోండి. ఎలాగుంటది ఫీలింగ్? ఏం నిందించుకుంటారో చెప్పండి? మా ఫ్రెండ్ అంటున్నాడు ఏంటంటే, ఆడు చాలా అందంగా ఉంటాడండి. ఆడికి ఆస్తికి అసల 10 ఇల్లులున్నాయండి. వైజాగ్‌లో 10 ఇల్లులంటే చూడండి. 10 ఇల్లులున్నాయి, ఆస్తుంది, ఉద్యోగం చేసుకుంటాడు, అన్నీ బావున్నాయి. సంబంధం సెట్ అవ్వలేదు ఏట్రా ఇంకానంటే, అదేరా అర్థం అవ్వట్లేదు. అందరికి పెళ్లవుతుంది, నాకవ్వట్లేదు అంటాడు. ఎందుకు అవ్వట్లేదు అనంటే, అదే నాకు తెలియట్లేదురా. మనలో లోపము లేదు, ఏమి లేదు. నా బతుకింతేరా ఇంకంతే అని అన్నాడు. అంటే నేనన్నాను, అవుతదిలేరా, ఇంకెప్పుడురా? ఇంకెప్పుడవుద్ది పెళ్లి? ఏ టైంలో అవ్వాల్సింది ఆ టైంలో అవ్వాలి. అందరికి అవుతుంది, నాకు అవ్వట్లేదు. పోనీ చేసుకుందామా అని వెళ్ళిపోతానంటే, ఇలా మొన్న రెడీ అయ్యాను వివాహంకి. మొత్తం అంతా ఇంకా రెడీ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో తెలిసిందిరా, ఆ అమ్మాయి చాలా డేంజర్ అని. అందుకే బయటకి మళ్ళీ వదిలేసాం. ఆ సంబంధం క్యాన్సిల్ చేసుకొని
ఇప్పుడు మళ్ళీ సంబంధం వెతకాలని భయపడుతున్నారా అంటాడు. పెళ్లి చేసుకోవడం గాబరా ఆడిదే. పెళ్లి మిస్ అయినందుకు అమ్మయ్య అనే బాధ ఆడిదే. ఇప్పుడు ఏంట్రా నీ బాధ అని అంటే అవ్వాల్సింది అవ్వాలి. కానీ జరగట్లేదు, ఏం చేస్తాం? పెళ్ళి అవ్వలేదని ఒక బాధ, ఉద్యోగం రాలేదని ఒకటి బాధ, పిల్లలు పుట్టలేదు అన్నది ఇంకో బాధ. ఇచ్చినోళ్ళు అనుభవిస్తున్న వాళ్ళది ఒక బాధ అయితే, కలగలేదు అన్నోళ్ళది ఒక బాధ. కొంతమంది ఒక విచిత్రమైన బాధతో తరం పడతా ఉంటారండి. ఏంటా విచిత్రమైన బాధ అంటే జీవితంలో ఒక స్పష్టత రాకపోవడం. మీ పక్కన అడగండి ఈ మాట. జీవితంలో ఒక స్పష్టత ఏంటంటే ఏం చేయాలో, ఎలా చేయాలో, ఏమవుతుందో, ఎందుకు అవుతుందో, ఎలాగవుతుందో ఆ స్పష్టత రాకపోతే ఉంటుందండి మనిషికి. మనసులో ఉండదు. మనసు కకలా వికలం అయిపోద్ది అంటారు కదా. అంటే సరైన ఆలోచన ఆలోచించలేరు, స్పష్టమైన నిర్ణయాలు చెప్పలేరు, ఒక సందిగ్ధమైన విషయాల్లో అనుమానాల చేత తరంబడుతూ వెళ్ళిపోతూ ఉంటారు. సహనమునందు భక్తి అక్కడ కావాలి. ఎందుకు కావాలి అని అంటే అన్నిటి వెనక దేవుడు పని చేయుచున్నాడు, దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు, దేవుడు ఆ విషయాల్లో స్పష్టమైన ప్రణాళిక కలిగి నడిపిస్తూ ఉన్నాడు ప్రతి పరిస్థితిని అని చెప్పి ధైర్యంతో నింపబడడానికి దేవుని మీద ఆధారపడే మనసుతో ప్రతి ఒక్కరూ నింపబడాలి. ఈ సహనమునందు భక్తి కనుక లేకపోతే ఏమవుతుంది అని అంటే నేను ఎందుకు పనికిరాను కదా, బతుకుండి వేస్ట్ అనే ఫీలింగ్ వస్తుంది. అయితే ఆ తప్పుడు నిర్ణయాల వైపు, తప్పుడు పద్ధతుల వైపు, తప్పుడు ఆలోచనల వైపు వెళ్లకుండా ఎవరు సహాయపడతారు అని అంటే దేవుడు సహాయపడతా ఉంటాడు. ఒకసారి ఈ మాటలు చదువుదాం. యోబు 3వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. బైబిల్లో యోబు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. ఇది వచ్చినని నేను బహుగా భయపడితినో. కొంచెం గ్యాప్ ఇచ్చి చదువుదాం ఆ ఫస్ట్ పదాలు. ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో, ఏది వస్తాదని నేను బహుగా భయపడుతున్నా, అదే నాకు సంభవించుచున్నది. నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది అంటున్నాడు. సాధారణంగా చాలా మంది ఏదైనా వారి జీవితంలో జరిగితే అనే మాట ఏంటంటే నేను ముందే అనుకున్నాను నా బతికింతే ఇలాగే అవుద్దని, నేను ముందే ఆలోచించాను ఇలా అవుతుందని, ఇలా జరుగుతుందని, నేను ముందే చెప్పాను ఇలా ఉంటుందని అని చెప్పి వారిని వారు నిందించుకోవడం ప్రారంభిస్తూ ఉంటారు. అంటే ఒక చెడు శంకించడం, చెడు గురించి ఆలోచించడం, చెడు తలంపుల చేత నింపబడినప్పుడు వాళ్ళ ఊహంతా దాని మీదే ఉంటది. బండి మీదే వెళ్తా ఉంటారు కానీ అంటా ఉంటారు గోధులు ఎక్కడ దించేస్తామేమో, వెనకాతలు చూసుకుని ఎవడంటారు గోధులు ఎక్కడ దించేస్తాం, చెరుకు చూసుకో తెరుగు, ఈలోపు ఎక్కడ గోధులో దిగింది అనుకోవాలి. ఏమంటది వెంటనే వెనకాతల నుంచి చెప్పానా కలు కనపట్లేదేంటి, దువ్వుక్కని దించో నడుము బులుక్కుమన్నది, నీకేమి ముందు కూర్చున్నావు నేను అడ్డం కూర్చున్నాను. ఇంకా మరి గొడవ స్టార్ట్. ముందు నుంచే ఒక ఊహ ఇలా అయిపోద్దేమో, ఇలా పాడైపోద్దేమో, ఇలా చెడిపోద్దేమో, జాగ్రత్తగా దాస్తారండి పిండి కలిపి రాత్రి. బాగా పులిపోద్దేమో తెల్లారి. ఎందుకు నీకు ఆ ఆలోచన, ఎందుకు ఆ ఊహ, ఎందుకు ఇలా జరిగిపోద్దని ఒక ఆయన అంటున్నాడండి. ఏంటనంటే పిల్లల్ని హాస్టల్లో చదువుతున్నాను కానీ పాడైపోతారేమో అని భయం ఉందని. నేను పాడైపోవాలని బాగోవాలన్నా ఈ భయము, ఈ రకమైన ఆలోచన చిన్నప్పటి నుంచి సరైన విలువలతో మనం పెంచగలగాలి. రెండోది నమ్మిక కలిగి వారి ఎడల మనం ఆ విషయాల్లో ముందు కొనసాగాలి. లేదు జాగ్రత్తగా కష్టపడి నీ ఇంటి దగ్గరే పెంచుకో. ఈ రోజుల్లో హాస్టల్లో కంటే ఇంటి దగ్గర పెంచుకోవడమే మేలు, ఇంటి దగ్గర ఉంచుకోవడమే మేలు. బయటికి పంపించి ఒక 10 రూపాయలు ఎక్కువ సంపాదిద్దాం, వారికి ఏదో నేర్పించేద్దాం అని చెప్పి పిల్లల్ని దూరం పెట్టి రేపొద్దున వాళ్ళు కూడా నేను దూరం పెట్టేలా చేసుకుంటున్నాం అన్నారు. ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లోకి అనుమతించక మీ దగ్గరే ఉంచి పెంచుకోండి. మీ ప్రేమను వారు చూడగలిగేలా చూడండి. మీ మంచి సంబంధం కలిగి ఎలా తల్లిదండ్రులు నడవాలో, ఎలా పెంచాలో కూడా పిల్లలకి చిన్నప్పటి నుంచే మిమ్మల్ని చూస్తూ వారు పెరిగేలాగా నేర్పించుకోండి. అంతేకాని దూరం పెట్టేసి ఇంకేదో భయాలతో ఉంటూ
వాళ్ళేదో చేస్తారనే ఆలోచనతో అనుమానాలతో పిల్లల్ని అనుమానంగా చూసే స్థితిని తెచ్చుకోకుండా జాగ్రత్తగా అన్ని విషయాలు పెరిగేలాగా చేసుకోవాలి. కాబట్టి ఈ భక్తుడు అంటున్నాడు, ఏది జరగకూడదు అనుకుంటున్నానో అదే జరుగుతుంది, ఏది అవ్వకూడదో అదే అనుకుంటున్నాను. యోబు అంట పరిస్థితులు ముందుగా ఆలోచిస్తూ ఎలా నడిచాడో మొదటి అధ్యాయంలో చెప్తాడు. మొదటి అధ్యాయము 5వ వచనం. వారి వారి ఉమ్, విందు దినములు ఉమ్, పూర్తి కాగా ఉమ్, యోబు ఉమ్, తన కుమారులు పాపం చేసి ఉమ్, తమ హృదయములలో ఉమ్. దేవుణ్ణి దూషింతురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి దూషించిరేమో అని ముందే ఆలోచించి వారిని పవిత్రపరిచి, చక్కపరిచి, దిద్ది, సరిచేసి, బాగు చేసి నడిపించేవాడంట. అంటే మనసులో ఎక్కడైనా దేవుని మీద వ్యతిరేకమైన ఆలోచన, చెడ్డ తలంపులు కలిగి ఎక్కడైనా నడిచే ఉద్దేశాలు, దేవునికి వ్యతిరేకమైన సంగతుల యందు తలంపులు ఎక్కడైనా పుట్టాయేమో అని వారిని వారు పరీక్షించుకుంటూ యోబు జాగ్రత్త పడేవాడంట. అలాంటి జాగ్రత్త పడుతూ తనకు చింత ఉండేదంట. ఏంటి ఆ చింత అని అంటే, ఎక్కడైనా మనం నడుస్తున్న దారికి వ్యతిరేకంగా మన జీవితంలో జరుగుతుందేమో అనే భావన తనకు ఉండేదంట. ఈరోజు ఆ భావన పోగొట్టుకోవాలి. ఎందుకు ఆ భావన పోగొట్టుకోవాలి అని అంటే, మనల్ని మనం నిందించుకునే జీవితానికి ఎప్పుడు కూడా అవకాశాలు దేని బట్టి వస్తాయి అని అంటే, మన సామర్థ్యాల వైపు మనం చూస్తూ, లేకపోతే మనకుండే అనుభవాన్ని మనం ఆలోచిస్తూ మనం నడిచినప్పుడు అది జరగకపోతే మనల్ని మనం నిందించుకుంటాం. మనల్ని మనం ఆహ్, ఆ లోపల బాధపరుచుకుంటా ఉంటాం. ఎందుకు ఇంత చేశాను, ఇలా నడిచాను, అయినా నాకు అవ్వలేదు. ఈరోజు మన భక్తి విషయంలో మనం దేవుని మీద ఆధారపడి మన భక్తి చేస్తే అది ఎలా ఉంటది అని అంటే, 4వ అధ్యాయము 6వ వచనం చదివితే తేమానీయుడైన ఎలీఫజు యోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అని అడుగుతా ఉంటాడు. అంటే ఒక నిజంగా దేవుని మీద ఆధారపడిన నడిచిన జీవితం అయితే నీకు ధైర్యాన్ని కలిగించాలి కదా. ఎందుకు నువ్వు బాధపడుతున్నావు, ఎందుకు నువ్వు శ్రమలో నడుస్తున్నావు అని అంటే ఆయన అంటాడు, ఏమనంటే నేను ఏదో వచ్చినని బహుగా భయపడుతున్నా, అదే వచ్చింది, నాకు నెమ్మది లేదు, నాకు విశ్రాంతి లేదని చెప్పి యోబు అంటున్నాడు. వెంటనే ఎలీఫజు హెచ్చరించాడు, ఇగో నువ్వు నడిచిన జీవితం నిన్ను ధైర్యపరచాలి కదా, ఎందుకు నువ్వు ఇలా నిరుత్సాహపడిపోతున్నావు అని చెప్పి ఎలీఫజు మాట్లాడడం మనం చూడగలుగుతాం. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, సహనం కలిగించే పరిస్థితులు మన జీవితంలోకి వచ్చినప్పుడు నన్ను నేను నిందించుకోవడం ఆపేసి దేవుడు పనిచేస్తున్న దానికి అప్పగించుకోవడం నేర్చుకోవాలి. మీ పక్కలతో ఈ మాట చెప్పండి. నన్ను నేను నిందించుకోవడం ఆపేసి దేవుడు పనిచేస్తున్న స్థితికి నన్ను నేను అప్పగించుకోవాలి. ఒక 5 విషయాలు మనం చూస్తూ మనం అలా సహనం నందు భక్తి కలిగి ఎలా నడవాలో నేర్చుకుందాం. మొదటిది కీర్తన 139వ కీర్తన 16వ వచనం. 139వ కీర్తన 16వ వచనం. నేను ఉమ్, పిండంనై ఉండగా ఉమ్, నీ కన్నులు ఉమ్, నన్ను చూచెను. ఉమ్, నియమింపబడిన దినములలో ఉమ్, ఒకటైనా ఉమ్, కాకమునిపే ఉమ్. నా దినములన్నీయు నీ గ్రంథంలో లిఖితములాయెను. అంటే ఏముంది కిందన? ఒక్కటైనా కాకమునుపే నా అవయవములు దినదినము నిరూపింపబడుచుండగా అవన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను అని ఉంది. అంటే దేవుడు తల్లి గర్భంలో ఒక వ్యక్తి ఉండగానే ఆయన ఎలాగ దేవుని కొరకు, దేవుని పక్షంగా, దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి ఎలా బలపడాలో ప్రతి అడుగు విషయంలో ఆలోచన కలిగిన వాడు అని చెప్తా ఉంది. ఈరోజు మనం జీవితంలో జరుగుతున్న కొన్ని పరిస్థితులు ఎలా ఉన్నాయనంటే మనకి, ఇది ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా అవుతుంది, నేను దేవుని యందు విశ్వాసం కలిగి భక్తి కలిగి నడుస్తున్నాను కదా, నా జీవితంలో ఎందుకు ఈ పరిస్థితులు అనుమతించబడ్డాయని చెప్పి ఒక కలవరం మన మీదకి వచ్చి అందరి బ్రతుకులు బాగానే ఉన్నాయి, నా బతుకే ఇలా అయిపోయింది, నా జీవితమే ఇలా అయిపోయింది అని నిందించుకునే స్థాయికి మనిషి వెళ్ళిపోతా ఉంటాడు. భక్తుడు అంటున్నాడు, నిన్ను పిండముగా ఉన్నప్పుడే దేవుడు చూశాడు. నీ జీవితంలో ప్రతి అడుగు, దినదినము నువ్వు చేస్తున్న ప్రతి చర్య విషయంలో దేవుని గ్రంథంలో ఒక ఆలోచన ఉంది. దయచేసి ఏ రకమైన బెంగ పడొద్దు అన్న మాట భరోసా భక్తుడు
ఎప్పుడు రాయించాడు? ఎప్పుడో మనకు పూర్వంగానే మన గురించి రాయించాడు. మీ పక్కలతో ఒక భరోసా మాట చెప్పండి. నీ పరిస్థితులన్నీ దేవుడు చూస్తున్నాడని, నీ గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. నీ రేపటి దినం గురించి ఆయన చింతిస్తున్నాడు, నువ్వు చింతపడొద్దని చెప్పండి. నీ రాతంతా బానే ఉందని చెప్పండి. అంటారు కదా మరి చాలా మంది, నా రాత ఇంతే, నా బతికింతే, నా జీవితం గురించి దేవుడు ఎలా రాశాడు, ఇలాగ అయిపోవాలని అన్నాడు. అమ్మా, దేవుడు నీ జీవితం గురించి ఒక స్పష్టమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. నువ్వు ఏ రకమైన బెంగపడాల్సింది, చింతపడాల్సింది లేనే లేదు. చాలా మందికి ఎలా ఉంటది అంటే, ఆ బ్రతుకు ఎలా అయిపోయినా పిల్లలు బాగుండాలి. వాళ్ళ బతుకులు అలాగే అయిపోయి ఇంక జీవితం అయిపోయింది. మా పిల్లలు బాగుండాలి, మా పిల్లలు ఏమవుతారో, ఎలాగవుతారో. యోబు అలాగే చింతించాడు, నువ్వు చింతించు. యోబు అలాగే బాధపడ్డాడు, నువ్వు బాధపడకు. నువ్వు ఏదో అవ్వాలని, ఏదో అవుతుందేమో అని ఆలోచించేయకు. వాళ్ళు బాగుంటారు చెప్పండి ఒకసారి, వాళ్ళు బాగుంటారని. మీ పిల్లల గురించి మీరు బాధపడద్దని చెప్పండి. వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని చెప్పండి. దేవుడు ఉన్నాడు, చూసుకుంటాడని చెప్పండి. నీ గర్భంలో ఉండగానే ఆయన చూశాడని చెప్పండి. చూశాడు కానీ అని అంటున్నారా ఇటు మళ్ళీ? అది ఆ ధైర్యం రావాలి. దేవుడు చూశాడు, దేవుడు ఆ విషయాల్లో జాగ్రత్తగా అన్ని విషయాల్లో దేవుడు చక్కగా నెరవేరుస్తాడు. రైట్. మొదటిది, ఆయనే ఆలోచించాడు మన గురించి ప్రతిది కూడా. కాబట్టి మనం ఏ విషయాల్లో బెంగపడాల్సిన పర్లేదు. రెండోది ఏంటంటే, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుదాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8-9 మాటలు చదువుదాం. ప్రియులారా, ఒక్క సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరం వలన, 1000 సంవత్సరంలో ఒక దినం వలన ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని, ఎవడనూ నశింపవలని నిశ్చింపక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. ఒక ఆవిడ చర్చిలోకి వచ్చి చాలా దుఃఖపడుతుందండి. ఏంటి ఆ దుఃఖం అని అంటే, దేవుడు నన్ను మర్చిపోయాడు అని అన్నారు. దేవుడు ఏం చేశాడంట? మర్చిపోయాడంట. ఎందుకు మర్చిపోయాడు అన్న భావన వచ్చిందో తెలుసా ఆవిడికి? ఎందుకనంటే, అలా ఆయన కొంటానన్న వస్తువు కొనలేదంట. సంవత్సరం అయిపోతుందంట, దేవుడు నన్ను మర్చిపోయాడు, మా ఆయన జ్ఞాపకం చేయట్లేదు, ఈ పాటికి కొనియాలి కదా ఆ వస్తువు అని చెప్పి ఆవిడ చాలా బాధపడిపోతుంది. ఈరోజు లోకంలో కుటుంబం చక్కగా ఉంది అంటే అంతకు మించిన భాగ్యం లేదు. ఈవిడికి చక్కగా ఉన్న కుటుంబం పురుషుణ్ణి పీకు తింటా ఉంది. నాకు అది తెచ్చిపెట్టి, ఇది తెచ్చిపెట్టింది. నీ భర్త నిన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నాడు, నీకు కావాల్సినవన్నీ సమకూర్చి పెడతా ఉన్నాడు, నీ పిల్లల్ని జాగ్రత్తగా పెంచుతున్నాడు, నీకు సుఖం ఎందుకు లేదనంటే నాకు అది కావాలి. నీ కోరికలు స్త్రీ వదలనంత కాలం కుటుంబంలో సమాధానం ఉండదండి. స్త్రీ అయినా పురుషుడైనా మీ కోరికలు పట్టుకొని ఏదో సాధించుకున్న ఉన్న దాంట్లో తృప్తి కలిగి బతకడం నేర్చుకోలేకపోతే, తృప్తి లేకుండా ఉండే జీవితాలు ఏ రోజు కూడా సమాధానం లేని స్థితికి తీసుకెళ్తాయి తప్ప మంచి సమాధానం కలిగిన స్థితికి ఏ రోజు మనల్ని ఎదిగింపు చేయవు. కాబట్టి ఆలోచించండి, దేవుడు నిన్ను ఏ రోజు మర్చిపోడు. కాబట్టి ఆయన ప్రతి దాని విషయంలో పనిచేస్తూ ఒక మాట చెప్తా ఉన్నాడు. అందరూ ఆ విషయాల్లో ఒకే రకమైన మనస్సు రావడానికి దేవుడు ఓపికతో ఎదురు చూస్తా ఉన్నాడంట. నువ్వు అనుభవిస్తున్న ఏ పరిస్థితి అయినా అవ్వచ్చు, నీ ద్వారా మరొకరికి రక్షణ, నీ ద్వారా మరొకరికి ఆ మంచి మార్గం నేర్పించడానికి దేవుడు ఓపిక కలిగి ఉన్నాడు. ఈరోజు మనం మంచి ఆలోచన చేత నడిపించబడుతున్నప్పటికీ కూడా ఎదుటివాడు మనకి కీడు చేయాలనేటప్పుడు నీ హృదయంలో ఎప్పుడు ఆ కీడు చేసే భావన రానివ్వకూడదు. అది వచ్చిందనుకో, దేవుడు నీ ఏడలు కలిగించాలనుకున్న మేలు కూడా నువ్వు పోగొట్టుకుంటావు. ఈ మాట చాలా జాగ్రత్తగా ఆలోచించండి. నువ్వు మంచిగానే నడుస్తూ ఎదురోడు చెడు చేస్తున్నాడు కదా అని చెప్పి ఎక్కడైనా నీ హృదయంలో చెడ్డ తలంపు కానీ, చెడ్డ ఉద్దేశం కానీ, చెడ్డ ఆలోచన కానీ పుట్టిందా, నీ జీవితంలో దేవుడు కలుగు చేయాలనుకున్న మేలు కూడా పోగొట్టుకుంటావు. ఈ మాట విని జాగ్రత్తగా, దేవుడు ఎందుకు ఆ విషయాల్లో ఓపిక పట్టి ఉన్నాడు అని అంటే, నువ్వు ఎలా అయితే దేవుణ్ణి తెలుసుకొని ధైర్యంగా నిలబడ్డావో, నీ చుట్టూ ఉండేవారు కూడా అలా నిలబడాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అందుకు నీ జీవితంలో కొన్ని పరిస్థితులు అనుమతించబడ్డాయి. అందుకు నువ్వు అనుభవిస్తున్న వేదన, నువ్వు అనుభవిస్తున్న చిక్కులు, నువ్వు అనుభవిస్తున్న
ఎలా బయటపడాలో తెలియని సంశయాలు. ఎందుకో తెలుసా? నీ ద్వారా ఇతరులు కూడా అదే రకమైన దేవునితో ఆ మంచి సంబంధాన్ని కలిగి ఉండడానికి. కాబట్టి ఎక్కడ ఆ విషయాల్లో నువ్వు ఆ ఎదుటి వారి మీద చెడ్డ తలంపు గాని, చెడ్డ ఉద్దేశం గాని పెట్టుకోక, దేవుడు ఎలా అయితే ఓపిక కలిగి నీ ఎడల జరిగిస్తా ఉన్నాడో ప్రతిదీని, నువ్వు కూడా వారి ఎడల అలాంటి ఓపికతోనే ముందుకు కలిగి నడవాలని ఇష్టపడతా ఉన్నాడు. అదే సహనం నందు భక్తి. మూడో విషయం ఏంటనంటే యోహాను సువార్త 15:16 మొదటి విషయం ఆయనే ఆలోచించి మన గురించి స్పష్టమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. రెండోది ఆయన ఆలస్యం ఏ రోజు చేయడు. మూడోది ఆయన మన పట్ల ప్రణాళిక కలిగి మనల్ని ఏర్పరచుకున్నాడు. యోహాను సువార్త 15:16. మీరు నన్ను ఏర్పరుచుకొనలేదు. ఉమ్, మీరు నా పేరట ఉమ్, తండ్రిని ఏమి అడుగుదురో ఉమ్, అది ఆయన మీకు అనుగ్రహించినట్లు ఉమ్, మీరు వెళ్ళి ఫలించుటకును ఉమ్, మీ ఫలము నిలిచియుండుటకును ఉమ్, నేను మిమ్మల్ని ఏర్పరుచుకొని నియమించుదును. ఉమ్. మీరు నన్ను చూసి చేసుకోలే అని అంటున్నాడు దేవుడు. అంటే మనం అంటాం కదా, అక్కడేదో దొరకలేదని ఇక్కడేదో దొరికిందని నీ దగ్గరికి వస్తే నువ్వేమో నాకు కావాల్సింది ఇవ్వక నేను ఇచ్చింది తీసుకో అని చెప్తావేంటి? నేను నిన్ను చూసి చేసుకున్నాను కదా, నాకు కావాల్సింది ఇవ్వా అని అడుగుతా ఉంటారు చాలా మంది. అంటే దేవుణ్ణి వెంబడించడానికి ఇష్టపడేటప్పుడు నేనేదో ఎన్ని వదిలేశానో దేవుని కోసం, ఎన్ని చేశానో దేవుని కోసం అని చెప్తా ఉంటారు. బాబు, నువ్వు నన్నేమి ఎంచుకోలేదు, నేనే నిన్ను ఎంచుకున్నాను. ఎందుకో తెలుసా? నీ హృదయ వాంఛ దైవ సంబంధమైనదిగా మారి నువ్వు దేవుని కొరకు బతికేలా మారాలని నేను ఏర్పరచుకున్నాను. కాబట్టి నీ ఇచ్చ లోకపరమైంది, నీ ఇచ్చ ఆ పాప సంబంధమైన ఆలోచనతో నింపబడింది. కాబట్టి వాటిని వదిలే అని చెప్పి దేవుడు చెప్తూ ఆయన అంటున్నాడు, నేను నిన్ను చూసి చేసుకున్నాను, నువ్వు కాదు నన్ను అని చెప్తా ఉన్నాడు. ఈరోజు ఆలోచించండి, సహనం నందు భక్తిలో మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే దేవుడు మనకి ఫలము ఇవ్వాలని, ఆ ఫలము నిలిచి ఉండాలని ఆయన ఆలోచిస్తా ఉన్నాడు. ఈరోజు దేవుడు మనకి ఇచ్చే విషయాల్లో దైవ సంబంధమైన వాటితో నింపబడి దేవుని కొరకు ఎదురు చూసే వారిగా మనం మార్చబడేలాంటి స్థితికి దేవుడు మనల్ని నిలబెడతా ఉంటాడు. అయితే మనం ఎదురు చూసేది ఏంట్రా బాబు అని అంటే ఈ లోకంలో అనుభవించడానికి, ఈ లోకంలో పొందుకొని తృప్తి పొందడానికి మనం ఇష్టపడతా ఉంటాం. ఈరోజు ఆలోచించండి, మనం ఎదురు చూసేది ఎప్పుడు కూడా అది మంచైనా చెడైనా సరే నిన్ను నిందించుకునేలా చేస్తుంది. కానీ దేవుడు ఏదైతే ఇద్దాం అనుకుంటున్నాడో దానికోసం ఎదురు చూసేవాడిగా మనం ఎప్పుడైతే మారుతామో అది నిన్ను ఓ మెట్టు ఎక్కిస్తుంది, నిన్ను అభివృద్ధి పరుస్తుంది, నిన్ను దేవునితో సత్సంబంధాన్ని కలిగి ముందుకు నడిచేలా చేస్తుంది. నువ్వు కోరుకున్న దాన్ని దేవుని దగ్గర సంపాదించుకోవాలనుకుంటే నువ్వు నిందించుకుంటావు. ఎందుకు? నా భక్తి ఇంతేనా నాకు చేస్తుంది, లేకపోతే నేను దేవుని పట్ల చూపిస్తున్న విధేయత నాకు ఇదేనా ఇచ్చింది అని నువ్వు చేస్తున్న విషయాల్లో నువ్వు చూసుకుంటూ నువ్వు నిందించుకుంటా ఉంటావు. దేవుణ్ణి ఎప్పుడైతే చూడడం ప్రారంభిస్తావో అది ఖచ్చితంగా నిన్ను సహనమునందు భక్తి కలిగి ఎదిగేలా చేస్తా తప్ప ఏ రోజు నిరుత్సాహపడేలాగా చేయదు. అందుకే ఆయన అంటున్నాడు, నీ భక్తి నీకు ధైర్యం కలిగిస్తుంది, భయాన్ని పుట్టించదు, చింతన కలిగించదు, ఏ రకమైన తప్పుడు ఆలోచన వైపు నిన్ను నడిపించదు, కానీ దేవుని వైపు చూస్తూ ఎదిగేలా చేస్తుంది అని చెప్పి ఆయన మనకు నేర్పిస్తా ఉన్నాడు. నాలుగోది ఏంటనంటే 127 కీర్తన 2వ వచనం చదువు. 127 కీర్తన 2వ వచనం చదువుదాం. ఈ మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన కలిగి దేవుని సహాయాన్ని అడగగలిగితే మన హృదయంలో దేవుని వైపు చూడడం ఎలాగో ఆయన మనకు నేర్పిస్తా ఉంటాడు. 127 కీర్తన 2వ వచనం. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచునుండుట వ్యర్థమైంది. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కొంతమంది ఏమనుకుంటారంటే చాలా కష్టపడిపోవడానికి ప్రయత్నం చేస్తారు, చాలా ప్రయాసపడిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? వాళ్ళకి దేవుడు దేని కొరకు వారిని నియమించాడో దాన్ని దాటి పని చేయడానికి ఇష్టపడతా ఉంటారు, దాన్ని దాటి ప్రయాసపడడానికి ఇష్టపడతా ఉంటారు, దాన్ని దాటి ఇంకేదో చేసేద్దామని ఇష్టపడతా ఉంటారు. ఆయన అంటున్నాడు, అలా ప్రయాసపడిన నీ కష్టం అంతా కూడా అర్థమే. ఎందుకు? నువ్వు నిద్రపోతుంటే దేవుడు కార్యాలు చేసేస్తాడంట. ఆ మాట రాయడం చూడండి. నువ్వు పడుకుంటే దేవుడు పని చేసేస్తాడు అంటున్నాడు. అంటే ఏంటో తెలుసా? నీ ప్రయాస ఏమీ లేకుండానే దేవుడు నీ జీవితంలో చేయాలనుకున్నా చేస్తాడు. సహనం నందు భక్తి కలిగి ఉండడం అని అంటే దేవుని మీద ఆనుకొని ఖాళీగా ఉండడం అని కాదు.
దేవుని మీద ఆనుకొని ఆయన చేస్తున్న దాని కొరకు నువ్వు ప్రయాసపడాలి. ఆయన ఏదైతే చేయాలనుకుంటున్నాడో దాని కొరకు నువ్వు ప్రయత్నం చేయాలి. నీ ప్రయాస అంతా దేవుడు చేయాలనుకున్న దానికి. అంతేకాని నువ్వు నెరవేర్చుకున్న దానికి ఎప్పుడైతే నువ్వు ప్రయాసపడతావో, నువ్వు కోరుకున్న దానికి ఎప్పుడైతే నువ్వు పరుగులెడతా ఉంటావో, ఖచ్చితంగా దానివల్ల వచ్చే అంతా కూడా ఏమని చెప్తున్నాడు ఆయన? ఉపయోగపడుతుందా, వ్యర్థం అని చెప్తున్నాడా? వ్యర్థము అని చెప్తా ఉన్నాడు. కాబట్టి చాలా కష్టపడి నువ్వు కొండను తవ్వేద్దాం అనుకుంటే లాస్ట్ మిగిలేది ఏంట్రా అని అంటే, ఏం మిగులుతుంది కొండను తవ్వేస్తే? ఏమీ మిగలదు. కొండ తరిగిపోద్ది తప్ప, నీ బలం పోద్ది తప్ప, నీ సమయం వృధా అవుతుంది తప్ప, నీ దగ్గర మిగిలేది ఏంట్రా అంటే ఏమీ మిగలదు. అంతా ప్రయాసలాగే కనబడుతుంది. అయితే నువ్వు నిద్రించుండగా దేవుడు ఇస్తాడు అని అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు దేని కొరకైతే ప్రయాస పడతా ఉంటావో దానికి ప్రయాస పడకుండానే నీ జీవితంలో నీ ఒళ్ళో పోసేలా దేవుడు సహాయం చేస్తాడు. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, దేవుడు చేయాలనుకున్న ఆలోచనకి నిన్ను నువ్వు కట్టుకోవడం, నిన్ను నువ్వు నిర్మించుకోవడం, నిన్ను నువ్వు తయారు చేసుకోవడం, నిన్ను నువ్వు అప్పగించుకోవడం. ఇది ఎప్పుడైతే నువ్వు చేస్తావో దేవుడు నీ జీవితంలో చేయాలనుకున్న దాని విషయంలో లోపం లేనిది నీ జీవితంలో అనుభవిస్తావు. ఏ రకమైన కల్మషం లేనిది నీ చేతుల్లో నువ్వు ఆనందించగలుగుతావు. అలాంటి జీవితాన్ని దేవుడు నేను నడిపిస్తాను. ఆఖరికి ఏంటంటే ఇర్మియా 29వ అధ్యాయము 11వ వచనం. ఇర్మియా 29వ అధ్యాయము 11వ వచనం. నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబో కాలముందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మల్ని ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును అని చెప్తున్నాడు. ఈ పక్కోలతో చేసి మాట చెప్తుంది. మీ జీవితంలో జరుగుతున్న ప్రతిదీ దేవుడికి తెలుసు అని చెప్పండి. తెలిస్తే ఎందుకు ఇలా జరుగుతుంది బాబు అని అడగదు. మీ జీవితంలో జరిగే ప్రతిదీ కూడా ఏమవుతుందంట? దేవునికి తెలుసు. తెలిసిన తర్వాత ఆయన ఏమంటున్నాడు? రాబో కాలం ముందు మీకు నిరీక్షణ కలుగునట్లు అది సమాధానకరమైన ఉద్దేశంలే కానీ నిజానికి మనకు అలా అనిపిస్తుందో చెప్పండి. సమాధానంగా ఉండడానికి అవన్నీ జరుగుతున్నాయి అనిపిస్తుందా? ఎందుకో తెలుసా? దేవుడు అంట నువ్వు రాబోయే దినాల్లో నువ్వు ఎలా ఉండాలో దాని కొరకు నిన్ను రెడీ చేస్తున్నాడు. రాబోయే దినాల్లో నువ్వు ఎలాంటి దారి గుండా నువ్వు వెళ్ళాలో దాని గురించి నేను సిద్ధపరుస్తా ఉన్నాడు. రాబోయే పరిస్థితుల్లో నువ్వు దేవునితో చక్కటి సంబంధం కలిగి ఏ రకమైన బెంగా బెడద లేకుండా, ఏ రకమైన చింత లేకుండా, ఏ రకమైన మరొక దృక్పథం మరొక త్రోవ గురించి ఆలోచించకుండా నిశ్చింతగా దేవునితో నువ్వు నడవగలిగిన పరిస్థితికి నీ సిద్ధపాటు చర్య అంతా ఇప్పుడు జరిగే చర్య. నువ్వు ఎదుర్కొంటుందైనా, నువ్వు నడుస్తుందైనా, నువ్వు ఊహిస్తూ ఆలోచిస్తూ నువ్వు చింతపడడానికి ప్రయత్నం చేస్తున్న ప్రతి ఆలోచన కూడా పక్కన పెట్టి అవన్నీ దేని కొరకు అంటున్నాడంట? ఆయన సమాధానకరంగా దేవుడు ఆలోచిస్తున్నాడని చెప్పి దేవుని మాట చెప్తా ఉంది. మరి నేనేం చేయాలి? నేను చేయాల్సిందల్లా ఏంటి అని మనకి ప్రశ్న వస్తే ఆయన చెప్తా ఉన్నాడు, అన్నీ ఆయన చూసుకుంటున్నాడు. కాబట్టి దేవుడు చేస్తున్న ప్రతి ఆలోచనకి నన్ను నేను అప్పగించేసుకొని, ప్రభా నాకు ఆ విషయాల్లో నువ్వు పని చేస్తున్నావని నాకు అర్థమైంది. నువ్వు ఏం చేయబోతున్నావో కూడా నువ్వు ఆలోచిస్తా ఉన్నావు. జరగబోతున్న విషయాల గురించి కూడా నువ్వు ప్రణాళిక కలిగి ఉన్నావు. కాబట్టి నా రోజుల్లో నెమ్మదితో నీ మీద పూర్తిగా ఆనుకోవడానికి సహాయం నేను చేయండి అని చెప్పి మనం మొరపెట్టాలి. కిందన ఆయన అంటాడు, మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయించి ఒత్తిరేని, నేను నీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేయునట్లా మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనుపరుచుకుందును. ఇక్కడ మనం ఆయన్ని వెతుకుతామా, పరిస్థితుల గురించి దేవుడు ఏదైనా సమాధానం చెప్తాడని వెతుకుతామా? మన జీవితంలో జరుగుతున్న పరిస్థితుల మధ్య ఆయన్ని వెతుకుతామా, మన జీవితంలో పరిస్థితులకు సమాధానం వెతుకుతామా? అర్థంలే. పరిస్థితుల గురించి ఇప్పుడు నాకు ఈ సందిగ్ధం ఉంది, నాకు ఏది సమాధానం చెప్పు, ఇప్పుడు నేను ఏం చేయాలి తెలియదు, నాకు ఏదో నువ్వు ఆయన అంటున్నాడు, నన్ను వెతుకురా, నేను కనపడతాను నీకు అని చెప్తున్నాడు. నేను నిన్ను ప్రత్యక్షపరుచుకుంటాను, నేను నీకు వస్తే నీకు ఇంక సమస్య సంబంధం ఏముంది అని ఆయన చెప్తా ఉన్నాడు. ఈరోజు సహనం నన్ను భక్తిలో పరిస్థితులు దేవుని వెతకడం మానేసి నన్ను నేను వెతుక్కుంటున్నాను.
నన్ను నేను నిందించుకుంటున్నాను, నా గురించి ఆలోచిస్తున్నాను, నా సామర్థ్యాల గురించి నన్ను బలహీనపరుచుకుంటా ఉన్నాను, నా బతుకింతే అని ఆలోచిస్తున్నాను. దేవుణ్ణి వెతికితే ఆయన మన జీవితంలో ప్రత్యక్షమై మన జీవితంలో ఆయన చేయాలనుకున్నది చాలా జాగ్రత్తగా నడిపిస్తా ఉంటాడని చెప్తా ఉన్నాడు. కాబట్టి దేవుని వెతికే వారిగా మనం మారాలి. మనల్ని మనం నిందించుకునే వారిగా మారొద్దు. మనం ఎదుటోని నిందించే వారిగా కూడా మారొద్దు. కానీ దేవుని గురించి కనిపెడుతూ దేవుణ్ణి ఎప్పుడైతే మనం ప్రభా నాకు అన్ని విషయాలు నువ్వు నాకు కావాలని చెప్పి ఆయన గురించి కనిపెట్టాలి, ఆయన మీద ఆధారపడాలి. అలా కనిపెట్టే వారిగా మారితే సహనమునందు భక్తి బయటకు వస్తుంది. అప్పుడు ఏమవుతుంది అని అంటే ఎవ్వరూ ఎవరిని నిందించుకోరు. ఓపిక కలిగి ప్రతి అడుగు వేయడానికి ఇష్టపడతా ఉంటారు, నిరుత్సాహపడరు. ఒకటి నష్టపోయినా, ఒకటి పోగొట్టుకున్నా, ఒకటి మనం బాగా ఇష్టమైంది కోల్పోయినా సరే ధైర్యంతో ముందుకు వెళ్ళడానికి ఇష్టపడతా ఉంటారు. ఎందుకో తెలుసా? దేవుడు అన్ని విషయాల్లో నా గురించి మంచి ఉద్దేశించి చేస్తున్నాడు తప్ప హాని చేయడానికి దేవుడు ఏది కూడా నా జీవితంలో అనుమతించలేదు అనే ధైర్యంతో ముందుకు అడుగులు వేయగలుగుతాం. అలాంటి జీవితాన్ని దేవుడు మనల్ని బలపరచాలని ప్రార్థన చేసుకుందాం.